ఇవి మటుకి సూపర్ ఉన్నాయండి, క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది ఒకటే ఉంది, మ్యానిక్విన్ కేసు ఉంటే నేను లాక్కున్నాను. అది నెత్తిలో పెట్టుకుంటారా లేకపోతే ఉత్తర షోకు పెడతారా? నెత్తిలో షో కాడ పెట్టుకుంటారా? చెవులో పెట్టుకోరే, షో కాడ అన్నా నేను. చెవు కాడ. క్యూట్ ఉంది కదా ఈ ఫ్రాక్, క్లాత్ అసలు ఎంత బాగుంది కదా. అన్నీ కొనుక్కొని పెట్టుకున్నాం, మళ్ళీ ఎప్పుడు వర్కౌట్ చేస్తామో ఏమో. ఇందులో నాకు ఒకటి తీసుకున్నాను, అర్చనకు ఒకటి తీసుకున్నా, నిధికి ఒకటి తీసుకున్నా, చిన్న చెల్లికి, పెద్ద చెల్లికి, మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయికి, అలా అందరికీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అందరికీ తీసుకున్నాను. చిట్టి తల్లిది ఇది. మొన్న థాయిలాండ్ ట్రిప్ వెళ్ళాం కదండి, అక్కడ ఏమేమి కొన్నారు స్వప్న ఒకసారి చూపించవా అని చెప్పి అడిగారు. జస్ట్ టైంపాస్కి వీడియో చూడండి. అయితే ఎక్కడికి వెళ్ళినా సరే అండి, థాయిలాండ్లో మనం ఏదైనా అట్రాక్షన్ ప్లేస్కి వెళ్తున్నాము అంటే ముందుగానే మన ముందు ఫట్ మన ఫొటోస్ తీసేస్తారు. తీసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసరికి అక్కడ ఫొటోస్ ఉంటాయి. కాకపోతే కాస్ట్ ఎక్కువ చెప్తారు, 300 బాత్, 400 బాత్, 500 బాత్ అలా చెప్తారు. సో అంత కాస్ట్ పెట్టి అందరూ కొనుక్కోలేరు కదా, వద్దు అంటే మన ముందే డస్ట్బిన్లో పడేస్తున్నారు, కానీ కొంచెం కూడా తక్కువకి ఇవ్వట్లేదు. కొన్ని ఫొటోస్ అయితే మేము తీసుకున్నాము. ఇదిగోండి, ఇది పటాయాలో బాగుంది కదా, ఫ్యామిలీ ఫోటో నాకు నచ్చింది. అండ్ బెర్రీది ఇంకొక ఫోటో ఉండాలి, అది ఎక్కడుందో మరి. అండ్ ఇది మేము గ్రాండ్ ప్యాలెస్కి వెళ్ళినప్పుడు ఫోటో తీశారు. ఇదేమో విధు అండ్ గురు, ఇది రాజేష్, కానీ అంత క్లియర్గా లేదు ఫేస్. ఇవి వేయడానికి మటుకు వాళ్ళు 100 రూపీస్ తీసుకున్నారు, ఒక్కొక్కటి 100 రూపీస్, తక్కువనే అనిపించింది తీసుకున్నాం. ఇది ధ్రువ్, ఇది నేను, యశుది, శాండీది, వాళ్ళన్నీ అవి కూడా కొనుక్కున్నాం, కానీ అవి వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. ఇవి తెచ్చాము, ఇప్పుడే యశుని అడిగితే యశు వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చింది. ఇదిగోండి, ఇది వాళ్ళ ఫ్యామిలీ ఫోటో. అండ్ ఇది యశుది. ఆమె వెళ్తూ ఉంటే ఆగండి నేను కళ్ళద్దాలు పెట్టుకొని దిగుతా అని చెప్పి పెట్టుకొని ఫోజ్ ఇచ్చి మరీ తీసుకుంది అంత నీట్గా. మేము ఎవరము అసలు తీస్తున్నట్టే మాకు తెలీదు. అండ్ ఇది పటాయాలో స్ట్రీట్ మార్కెట్లో దొరుకుతాయండి ఫ్లవర్స్. ఇందులో ఈ సైజ్ దగ్గర నుండి బిగ్ సైజ్ వరకు ఉన్నాయి. నేను ఇది ఒక్కటే కొనుక్కున్నా. అది నెత్తిలో పెట్టుకుంటారా లేకపోతే ఉత్తర షోకు పెడతారా? నెత్తిలో, షో కాడ పెట్టుకుంటారా? చెవులో పెట్టుకోరే, చెవు కాడ. నెక్స్ట్ ఇదిగోండి, నిధి వాళ్ళ పాపకి చిన్న ఫ్రాక్. ఇవి అన్నీ మనం ఇందిరా మార్కెట్ అని అక్కడ ఉంటుంది, మొత్తం కంప్లీట్గా పెద్ద కాంప్లెక్స్ ఉంటుంది. అందులో 4 ఫ్లోర్స్ ఉంటాయి, ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్కటి అనమాట. ఒక దాంట్లో మొత్తం ఎలక్ట్రానిక్స్ ఉంటాయి, ఒక దాంట్లో మొత్తం బ్రాండెడ్ మాస్టర్ కాపీ ఉన్నవన్నీ ఒక దాంట్లో ఉంటాయి, ఒక దాంట్లో మొత్తం క్లోత్స్ ఉంటాయి, ఒక దాంట్లో మొత్తం జెంట్స్కి సంబంధించి అలా ఉంటాయి అనమాట. అక్కడ మటుకి కాటన్ చాలా బాగుందండి. మీరు ఎప్పుడైనా బ్యాంకాక్ వెళ్తే ఇందిరా మార్కెట్ డెఫినెట్గా ఎవరైనా తీసుకెళ్తారు. మీరు పర్సనల్గా వెళ్తే కనుక ఇందిరా మార్కెట్కి వెళ్ళండి. ఈ కాటన్ ప్యాంట్స్ కానీ, కాటన్ ఫ్రాక్స్ కానీ, మన ఏజ్ వాళ్ళకు కూడా ఉన్నాయి. ఆ ఫ్రాక్స్ కానీ అలా తీసుకుంటే బాగుంటాయి. ఇవి 200 బాత్ పడుతుంది. 200 బాత్ అంటే మన కరెన్సీ ప్రకారం 600 రూపీస్. బట్ ఈ కాటన్కి అది వర్త్. క్యూట్ ఉంది కదా ఈ ఫ్రాక్. అండ్ నెక్స్ట్ నిధి వాళ్ళ పాపకే ఇవి కొన్నామన్నమాట, క్యూట్గా ఉంది సెట్. ఈ 3 కలిపితే 500 బాత్, అంటే 1500కి 3 వచ్చాయన్నమాట. క్వాలిటీ చాలా బాగుంది. నెక్స్ట్ నావి, నేను కూడా కొన్నాను ఇది వాళ్ళ పాపకి. ఇది చిటితల్లిది, ఇది చిటితల్లి కోసం కొన్నాం. యాక్చువల్లీ నేను కూడా ఇవి 3 కలిపి కొంటే 500 బాత్కి మనకి 3 సెట్స్ వస్తాయన్నమాట. చిటితల్లికి ఒకటి, అండ్ నిధి వాళ్ళ పాపకు ఒకటి, అండ్ పరి పాపకి, పెద్ద చెల్లి వాళ్ళ పాపది వచ్చి తీసుకెళ్ళిపోయింది తను. నెక్స్ట్ మేము వెళ్ళింది బ్యాంకాక్లో టెర్మినల్ 21 అని చెప్పేసి పెద్ద షాపింగ్ మాల్ ఉంది. క్రూజ్ కోసం వెళ్ళాము. క్రూజ్ కోసం దానికన్నా ఒక 2 అవర్స్ ముందే షాపింగ్ కోసం తీసుకొని వెళ్ళామన్నమాట. అక్కడ ఈ ప్యాంట్స్ ఉన్నాయండి. ఈ ప్యాంట్ షేప్ చూడండి అసలు ఎంత బాగుందో. ఇది కూడా 200 బాత్ పడుతుంది, అంటే మన కరెన్సీలో 600 రూపీస్. బట్ ఈ ప్యాంట్స్ మన దగ్గర అయితే 1000-1500 ఈజీగా ఉంటాయి. నాకు కొంచెం హైట్ పెద్దగా ఉంది, కట్ చేయించి వేసుకోవాలి. ఇదొకటి తీసుకున్నాను అక్కడే. సేమ్ ప్యాంట్స్లో ఈ కలర్ బాగుంది, వేసుకొని చూస్తే చాలా బాగున్నాయి. బ్లాక్ అండ్ యాష్ కలర్లో తీసుకున్నాను. అండ్ ఇందాక నేను చెప్పాను కదా ఈ కాటన్లో ప్యాంట్స్, ఇవి కూడా మనకి 600 రూపీస్ పడ్డట్టే. రూపీస్ 600 లేదా 200 బాత్. వైట్ అండ్ క్రీమ్ 2 కలర్స్ తీసుకున్నాను. మళ్ళీ ఇందిరా మార్కెట్లో ఈ ప్యాంట్స్ ఒక్కొక్కటి 100 బాత్ అండి, అంటే 300 రూపీస్ పడుతుంది. ప్యాంట్ బాగుంది కదా, నైట్ టైం వేసుకోవడానికి. ఫ్రీ సైజ్, ఇది ఒకటే సైజ్ ఉందన్నమాట, దీంట్లో సైజెస్ ఉండవు, ఇలా వస్తుంది ఫ్రీ సైజ్.
ఇందులో నాకు ఒకటి తీసుకున్నాను, అర్చనకు ఒకటి తీసుకున్నా, నిధికి ఒకటి తీసుకున్నా, చిన్న చెల్లికి, పెద్ద చెల్లికి, మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయికి, అలా అందరికీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అందరికీ తీసుకున్నాను. ఇదేమో యశుకు ఒకటి, నాకు ఒకటి, ఇంకా అందరికీ ప్లెయిన్ కలర్స్ తీసుకున్నాను. ఇదిగోండి, ఇదొక కలర్. క్లాత్ అయితే చాలా బాగుంది, అసలు మన దగ్గర 300కి రానే రాదు. షాపింగ్ చాలా బాగుందండి బ్యాంకాక్లో. నెక్స్ట్ ఇదిగోండి, ఇట్లాంటి హ్యాట్స్ తీసుకున్నాం. ఇవి 100 బాత్ అంటే 300 రూపీస్ పడుతుంది. నేను ఒకటి తీసుకున్నా. యశు నీది తీసుకురాలేదా? ఇందులో యశు బ్రౌన్ తీసుకుంది, నేను క్రీమ్ తీసుకున్నాను. ఇక్కడ ఇవి మటుకి సూపర్ ఉన్నాయండి, క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది ఒకటే ఉంది, మ్యానిక్విన్ కేస్ ఉంటే నేను లాక్కున్నాను. స్వెట్ షర్ట్స్ మనకి రావు కదండి 200 రూపీస్లో. ఇదిగోండి, ఈ కలర్ కాంబినేషన్ ఇట్లా పోల్కా డాట్స్ చాలా బాగుంది. నాతో వచ్చిన వాళ్ళందరూ నాకు సేమ్ కావాలి అంటే అక్కడ లేవు, నాకే లక్కీగా ఈ పీస్ దొరికింది. నెక్స్ట్ ఇది లూజ్ ఫిట్, ఇవన్నీ ఇది చూస్తే నార్మల్ ఉంది కానీ వేసుకుంటే చాలా బాగుంది. కానీ ఇప్పుడు వేసుకోలేము, ఇదంతా సమ్మర్ వేర్ కాదు, వింటర్ వేర్. ఇవన్నీ మనం ఏది తీసుకున్నా 200 బాత్. ఇది చాలా బాగుంది. ఇవన్నీ బ్రాండెడ్సే కానీ వాళ్ళు కొంచెం తక్కువకే ఇస్తున్నారు. ఇందిరా మార్కెట్లో చాలా ఉన్నాయి. అండ్ ఇవి బ్యాగ్స్ తీసుకున్నాను, గిఫ్ట్స్ ఇవ్వడానికి ఎవరికైనా వస్తుంది కదా అని చెప్పి. ఇదిగోండి, ఇట్లా వచ్చేసి మస్తు స్టైల్ ఉంది బ్యాగ్, చాలా స్టైలిష్గా అనిపించింది నాకు. ఇదొక కలర్. ఇదొక కలరు. ఈ కలర్ చాలా క్లాసీ లుక్ ఉంది కదండి. పెద్ద లోపల పార్టీషన్స్ ఏం లేవు, బట్ మంచిగా ఉన్నాయి ఇవి. అండ్ నెక్స్ట్ ఇదిగోండి, సేమ్ చాలా బాగుంది. ఇది లోపల వైట్ టీషర్ట్ వేసుకొని బ్లూ కలర్ ప్యాంట్ అట్లా ఏమైనా వేసుకుంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇదంతా హ్యాండ్తో చేసిందే, హ్యాండ్ మేడే అండి. ఫినిష్ నచ్చింది నాకు. నెక్స్ట్ నేను మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయికి సౌమికి చెప్పులు తెచ్చాను, తను తీసుకెళ్ళింది. అంటే క్రాక్స్ టైప్లో ఉన్నాయి. ఇవేమో రోడ్ మీద స్ట్రీట్ మార్కెట్లో దొరికాయి, ఇవి చాలా బాగున్నాయి. 100 బాత్ అంటే మన కరెన్సీ ప్రకారం 300కి వచ్చేసాయండి. ఇవి క్వాలిటీ చాలా బాగున్నాయి. సౌమికి తీసుకునే కొంచెం ఎక్స్పెన్సివ్, కానీ ఇవి మటుకి 100కి వచ్చేసాయి. కలర్ బాగున్నాయి కదా, రెడ్ కలర్. నెక్స్ట్ ఇవి కూడా 100 అంటే మన కరెన్సీలో 300. అండ్ మా హస్బెండ్ షూస్ తీసుకున్నారు. అండ్ జెర్సీ టీషర్ట్స్ చాలా బాగున్నాయి. అక్కడ 1000కి ఎన్ని ఇచ్చారు యశు? 1000 బాత్కి 4 ఇచ్చారుగా. అండర్ ఆర్మర్. ఇవి ఏంటి అంటే మనం 4 తీసుకుంటే 4 పీసెస్ తీసుకుంటే 1000 రూపీస్కి ఇస్తున్నాడు అనమాట. లేదంటే ఒకటి 350 300. ఇప్పుడు ఇవన్నీ జిమ్ వేర్. నువ్వు తెచ్చుకున్నావా జిమ్ వేర్కి? ఇవి ఇవ్వండి జిమ్ వేర్కి. క్వాలిటీ చాలా బాగున్నాయి కదా యశు. ఇక్కడైతే ఎంత ఉంటే 1500 2000 ఉంటాయా? రావా? ఫస్ట్ ఏమో అండి, నేను ఎప్పుడు అండర్ ఆర్మర్ వేసుకోలేదు. నేను అన్ని హెచ్ఆర్ఎక్స్ వేసుకుంటా, లేకపోతే జాకీ, ఇంకా అంతేనా, కల్ట్వి, డెకెతలాన్ వేసుకుంటా. ఇవి 2 కొనుక్కున్నావా యశు? 3 కొనుక్కున్నావా? ఓకే. క్లాత్ అసలు ఎంత బాగుంది కదా. అన్నీ కొనుక్కొని పెట్టుకున్నాం, మళ్ళీ ఎప్పుడు వర్కౌట్ చేస్తామో ఏమో. ఇంకా ఉన్నాయి అందులో ఏమన్నా? నీ ప్యాంట్స్ ఉన్నట్టున్నాయి. ఇది నేనే సెలెక్ట్ చేసా, ఇది నేనే సెలెక్ట్ చేసా, ఇది నేనే సెలెక్ట్ చేసా, ఇది నేనే సెలెక్ట్ చేసా. ఇదైతే కంప్లీట్గా క్రెడిట్ గోస్ టు మీ. ఇది మేము ఇక్కడికి వెళ్ళాము, ఫ్లోటింగ్ మార్కెట్కి వెళ్ళాము. ఎక్కడ అంటే పటాయాలో ఫ్లోటింగ్ మార్కెట్కి వెళ్తే జస్ట్ నడుచుకుంటూ వెళ్తుంటే ఒక మ్యానిక్విన్కి వేసింది. సో ఈ ప్యాంట్ చూసి యశునికి ప్యాంట్ చాలా బాగుంటుంది తీసుకో అని చెప్పి నేనే కొనిపించా. ఇదిగోండి, భలే ఉంది కదా, వేసుకుంటే మట్టుకి అదిరిపోతుంది. సో దీని కాస్ట్ కొంచెం ఎక్కువే పడింది. 500 600 500 బాత్ అంటే మన కరెన్సీలో 1500.
బట్ క్లాత్ అయితే చాలా బాగుందండి. అసలు 1 రూపీ కూడా తగ్గించలేదు. 600 చెప్పింది, 500కి ఇచ్చింది, 600 చెప్పి. అండ్ నెక్స్ట్ సేమ్ నేను కొనుక్కున్న షాప్లోనే యశుకి ఇది బాగుంది యశు తీసుకో అంటే తీసుకుంది. ఇది 200 అంటే మన కరెన్సీ ప్రకారం 600. నాకు 200కి ఇచ్చాడు, నీకు పెద్ద సైజ్ అని. యశుకి అన్ని 250కి. యశు ఇది నాకు కూడా పడుతుంది యశు. ఇది కూడా బాగుంది, ఇది కూడా 250కి ఇచ్చాడు అంటే 750 మన కరెన్సీ. ఫస్ట్ నాకు ఇదంతా నచ్చలేదు, యశువే లేదు వేసుకుంటే బాగుంది, నాకు కావాలి అంటే తీసుకోమని చెప్పా. ఇది ఒక్కటి ఎందుకో కొంచెం ఆ క్లాసీ లుక్ మిస్ అయిందేమో అని నాకు అనిపించింది. బట్ యశుకి చాలా నచ్చిందని తీసుకోమని చెప్పా. ఇది మటుకి నేను వెళ్ళినప్పటి నుండి ఇది బాగుంటుంది యశు, తీసుకో నువ్వు వేసుకో అంటే వేసుకుంది, బాగుంది. ఇలాంటివి తనకి బాగా సూట్ అవుతాయి. ఇది కూడా 250. సో ఇవన్నీ షాపింగ్ చేసామండి. చెర్రీకి కూడా బ్రాండెడ్ షూస్ తీసుకున్నాం, బెర్రీకి బ్రాండెడ్ షూస్ తీసుకున్నాం. అండ్ ఇట్లాంటి జెర్సీ ఇవన్నీ చెర్రీ బెర్రీకి వాళ్ళు యాక్చువల్గా షాపింగ్ అంటేనే ఈ జెర్సీ టీషర్ట్స్ కోసం వచ్చారనమాట. అండ్ నెక్స్ట్ అక్కడ నేను కొనుక్కున్నవి ఈ స్కార్ఫ్స్ కొనుక్కున్నా అండి. మంచిగా ఉంది కదా, ఇది వేసుకున్నా చాలా వీడియోలో. ఇది 80 బాత్. ఇది దేనికి సూట్ అవ్వట్లేదు, కొనుక్కున్నాను ఆరాటన్నా కానీ ఎప్పుడు పెట్టుకుంటానో తెలీదు. అండ్ ఈ ప్యాంట్ ఇది కూడా మేము టర్మినల్ 21లో కొన్నాం. ఇది కూడా 200 పడింది. నేను శ్వేత సేమ్ కొన్నాం, మస్తు కంఫర్ట్ ఉందని శ్వేత చెప్పింది నాకు. సో చూడాలి మరి, బాగుంది నిజంగానే వేసుకుంటే. దీని మీద టీషర్ట్ వేసుకుంటే, టీషర్ట్స్ లేవు ఇప్పుడు, టీషర్ట్స్ కొనుక్కోవాలి. ఇది మటుకి పిచ్చ కాస్ట్లీ అండి. 600 బాత్ అంటే 1800 ఒక షర్ట్. జస్ట్ ప్యూర్ కాటన్ అనమాట. వేసుకుంటే మటుకి ఫిట్ చాలా బాగుంది, లూజ్ ఫిట్లో. అండ్ ఈ ప్యాంట్ మటుకి చాలా నచ్చింది. ఇది చూడండి, మంచి స్టైల్ చేయొచ్చు, టేబుల్ వచ్చాయి. చాలా అంటే చాలా బాగుంది. నేను వేసుకున్న తర్వాత మా ఫ్రెండ్స్ చూసి వాళ్ళు కూడా తలా ఒకటి తీసుకున్నారు, కానీ కాస్ట్ ఎక్కువ. యశు చాలా ట్రై చేసింది కానీ దాని సైజ్ దొరకలేవు పాపం. అక్కడ ట్రయల్ రూమ్స్ ఏం లేవు, మనం సైజ్ చూసి కొనుక్కోవాలంతే. హోటల్ రూమ్కి వచ్చి చెక్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి అక్కడ తీసుకోవడం. అండ్ ఇది కూడా ఇదిగోండి ఇట్లా. ఇక్కడ ఎందుకు పెట్టాడో నాకు ఇప్పటికి కూడా అర్థం కాలేదు. మళ్ళీ క్లోజ్ చేస్తే టైట్ ఉంటే కూడా ఫిట్టింగ్ పోతుంది కదా జిప్. కానీ వేసుకుంటే మటుకి చాలా బాగుంది. ఇది ఎప్పుడు వేసుకోవాలి అన్నది వెయిటింగ్. ఇంకొక షర్ట్ ఉంది, చూపిస్తా. మొత్తం ఎతికామండి, ఆ షర్ట్ ఎక్కడో పెట్టేసామంటే ఇన్ని బట్టల్లో. మళ్ళీ దొరికినప్పుడు ఎప్పుడైనా షార్ట్లో చెప్తానులేండి. ఇది ఈరోజు బ్యాంకాక్లో మేము ఏమేమి కొన్నామో మీకు చూపించాలి అనుకున్నాం, చూపించేసాం. మా హస్బెండ్ వాళ్ళు పిల్లలు కొన్నవన్నీ వాళ్ళు అక్కడక్కడ సర్దేశారు. యాక్చువల్లీ అవే చాలా ఎక్స్పెన్సివ్. మంచిగా మనకి చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ మాస్టర్ కాపీ అయితే అక్కడ ఉన్నాయండి, ఫస్ట్ కాపీ. సో అసలు మనం కొంచెం కూడా డిఫరెన్స్ చెప్పలేము. మామూలుగా అయితే ఒక 30,000 ఉండే బ్యాగ్ అక్కడ మనకి 3,500, 5,000 అలా వచ్చేస్తున్నాయన్నమాట. సో బ్యాంకాక్లో అయితే షాపింగ్ గట్టిగా చేయొచ్చు. మీరు వెళ్ళినప్పుడు ఇవి యూజ్ అవుతాయి అని చెప్పేసి చిన్న వీడియో. చలో మరి, బాయ్.